రక్త మాంసములు గలవారైనందున. అమ్మా అదవుతుందా తమ్ముడు? మనం ఎవరని చెప్పండి? అసతోమా సద్గమయ, తమస్సోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా. ఎప్పటికైనా చచ్చిపోతాం బాబు, నన్ను మోక్షంలోకి నడిపించవా, అమృతత్వం నడిపించవా అన్న బ్యాచ్ మంది. మనం క్రైస్తవులుగా చేసే ప్రార్థన కూడా ఏమంటే చెప్పండి? అయ్యా నన్ను పరలోక రాజ్యానికి వారసునిగా చేయవా తండ్రి, ఈ పరలోక రాజ్యం ఇవ్వవా తండ్రి. అంటే పరలోక రాజ్యం ఎక్కడ ఉందో అనుకుంటున్నారు ప్రజలు. కానీ చిత్రం ఏంటో తెలిసేట్లేరా? బైబిలే చెప్తుంది. ఆర్టికల్ 25 భారత రాజ్యాంగం ప్రకారం బైబిల్ చెప్పినట్టు చెప్తున్నాను. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అక్కడ ఏముంది తెలుసా? హెబ్రీ 2:14 కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే. గమనించారా? ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు అనుకుంటారు చాలా మంది, ఆయన రాజుగా వచ్చాడు అనుకుంటారు కొంతమంది, ఆయన ఏదో అనుకుంటారు. కాదు, ఆయన మానవుడిగా వచ్చాడు. దేవుడైన వాడు మానవుడిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మరణ బంధకాలకు లొంగిపోతున్నా, మరణానికి భయపడుతున్నా. మరణం అంటే భయము లేని వాడు లేడు గనుక ప్రపంచానికి గెలవడం చాలా ఈజీ. కానీ మరణానికి, మదర్ తెరిసా మరణాన్ని గెలవలేక కదా ప్రాణం విడిచింది. ఏపీసీ అబ్దుల్ కలాం, ప్రతి ఒక్కడు నిన్నగాక మొన్న కరోనాలో కూడా మరణాన్ని గెలవలేకే కదా డాక్టర్లు చచ్చిపోయారు, ఇంజనీర్లు చచ్చిపోయారు, డిపార్ట్మెంట్ చచ్చిపోయింది, లాయర్లు చనిపోయారు. అందుకే చెప్తున్నాను, మరణం అంటే ఎవడికి భయం లేదో తెలుసా? ఎవడైనా సరే భయపడాల్సిందే. అందుకే మరణము మనిషి జీవితానికి ఫుల్ స్టాప్ అనుకుంటున్న ఈ ప్రపంచానికి నా తమ్ముడు, నా చెల్లి, మరణములో నుంచి నిత్య జీవం ఇవ్వడానికి, నీ మరణమును తన మీద వేసుకొని నీ శిక్ష భరించడానికి, శిలువలో ప్రాణం పెట్టడానికి యేసు వచ్చాడు. 2 చేతుల పైకి చప్పట్లు కొట్టి ప్రభుత్వం